హాయ్ ఫ్రెండ్స్, ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ తన బ్యాక్ ఇంజురీ కారణంగా ఆస్ట్రేలియా టీం నుంచి వైదొలిగాడు. ముఖ్యంగా తన ప్లేస్లో సేమ్ ఆల్రౌండర్గా పర్ఫార్మెన్స్ చేస్తున్న బెన్ డ్వార్షెస్ని ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకుంది. వరల్డ్ కప్లో పవర్ఫుల్ టీంతో వరల్డ్ కప్ ఆడడానికి ఆస్ట్రేలియా టీం రెడీ అయిపోయింది. ఇక్కడ ప్యాట్ కమిన్స్ లేకపోవడం వల్ల తన ఫ్యాన్స్ అందరూ చాలా ఆందోళన చెందుతున్నారు. ప్యాట్ కమిన్స్ ఉంటే బాగుండు అని అందరూ ఒక ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా వరల్డ్ కప్ అయిన 2 వారాల వెంటనే IPL 2026 గ్రాండ్గా మెగా ఈవెంట్ జరగబోతుంది. అసలు ప్యాట్ కమిన్స్కి ఇంజురీ అయితే మనకేంటి నొప్పి అని అనుకుంటున్నామా? అస్సలొద్దు. SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత జట్టు చాలా రసవత్తరంగా చాలా పవర్ఫుల్గా తయారైంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాటెరమ్మ కొడుకు ప్యాట్ కమిన్స్, క్లాసెన్, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత స్వరూపమే మారిపోయింది. తనకి తోడు అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఇలా బ్యాటింగ్ లైనప్ పవర్ఫుల్గా ఉందనుకున్న టైంలో ఎక్స్పీరియన్స్ బౌలర్స్ లేరు అన్న ఒక డౌట్ఫుల్ ఉండే. అలాంటి టైంలో ప్యాట్ కమిన్స్ ఇంజురీ అంటే SRH టీంకి పెద్ద లోటే అని చెప్పొచ్చు. మరి తన ప్లేస్లో కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అన్న డౌట్ ఇప్పటికే వచ్చింది. అంటే కొత్తగా తీసుకున్న ప్లేయర్లో ముఖ్యంగా లియామ్ లివింగ్స్టోన్ ఉన్నాడు, జాక్ ఎడ్వర్డ్ ఉన్నాడు, సలీల్ అరోరా ఉన్నాడు, శివన్ కుమార్ ఉన్నాడు, షాకిబ్ హుస్సేన్ ఉన్నాడు, అలాగే ఓంకార్ తుకారం తర్మలే ఉన్నాడు, అమిత్ కుమార్ ఉన్నాడు, ప్రఫుల్ హింగే ఉన్నాడు, క్రెయిన్స్ ఫులెట్రా ఉన్నాడు, శివం మావి ఉన్నారు. శివం మావి ఓ బౌలర్గా ప్యాట్ కమిన్స్ ప్లేస్ని రీప్లేస్ చేస్తాడా అంటే అతని ఎక్స్పీరియన్స్కి, శివం మావి ఎక్స్పీరియన్స్కి మనం పొంతన చెప్పలేం. అంటే బౌలింగ్ లైనప్లో కూడా జయదేవ్ ఉనత్కడ్ ఉన్నాడు, బ్రైడెన్ కార్స్ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు, స్పిన్నర్లో కమిందు మెండిస్ ఉన్నాడు. ఇలాంటి టీం ఉన్నప్పటికీ కూడా కెప్టెన్ ఎవరు అన్న ఒక చిన్న డైలమా నెలకొన్న సందర్భంలో రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్యాట్ కమిన్స్ అని ఏమన్నాడంటే, నాకు రెస్ట్ 6 నుంచి 8 వారాలు అయితే సరిపోతుంది. వచ్చిన స్కానింగ్ రిపోర్ట్స్ని బట్టి నేను SRH టీంలోకి డెఫినెట్గా జాయిన్ అవుతా. పక్కా వరల్డ్ కప్ ఆడకపోయినా కూడా SRH టీంకి నాయకత్వంతో మళ్ళీ IPL ఆడబోతున్నానన్న ఒక హింట్ ఇచ్చాడు. ఇది ఒక డెఫినెట్గా SRH అభిమానులందరికీ ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ప్యాట్ కమిన్స్ రాకపోతే SRH టీమ్ని ఎవరు లీడ్ చేస్తే బాగుంటుంది? ట్రావిస్ హెడ్డా, క్లాసెనా, లియాన్ లివింగ్స్టోనా, అభిషేక్ శర్మనా, మన ఇషాన్ కిషన్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో, కొత్త కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నారో వాళ్ళని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.